వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బీడ్స్ అండ్ జెరీ థ్రెడ్తో ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి. డిజైన్ వచ్చి చాలా సింపుల్ డిజైన్ అనమాట. జస్ట్ డిజైన్ గీసుకోవడం రాకపోయినా మరి ఈ వర్క్ అయితే మీరు చేసేసుకోవచ్చు. నేను లీవ్స్ గీసాను కదా, లీవ్స్ కూడా గీసుకొని అవసరం లేదు. జస్ట్ ఒక లైన్ కింద గీస్తే మన బీడ్స్ వచ్చి టూ బీడ్స్ కూడా మన చైన్ అనేది వేయట్లేదు అనమాట. మొత్తం ఆ లీఫ్లో ఎన్ని బీడ్స్ అయితే పడుతున్నాయి అన్ని బీడ్స్ వేసేసి లాస్ట్లో ఒక చైన్ వేసాం. చుట్టూ అవుట్లైన్ కింద జెరీ థ్రెడ్తో నేను గొలుసుకుట్టు అయితే వేస్తున్నాను. A1 జెరీ థ్రెడ్ తీసుకున్నాను. ఓకేనా, A1 జెరీ థ్రెడ్ లేకపోయినా ఇంకోటి ఏదైనా జెరీ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు అనమాట మీరు. ఓకేనా, నెంబర్స్ ఉంటాయి కదా మీ దగ్గర, ఏది అవైలబుల్గా ఉంటే ఆ జెరీ థ్రెడ్ని యూస్ చేసుకోండి. చాలా సింపుల్ డిజైన్, అలాగే చాలా బ్యూటిఫుల్ డిజైన్. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. ఓకేనా, ఇలా బీడ్స్ మొత్తానికి ఒక చైన్ వేస్తాం అనమాట. ఇదివరకు 2 బీడ్స్కి 3 బీడ్స్కి ఒక్కొక్క బీడ్కి చైన్ అయితే చూపించాను కదా. అలా కాకుండా ఈ డిజైన్లో మనం మొత్తం లీఫ్ మధ్యలో ఎన్ని బీడ్స్ అయితే పడుతున్నాయో అన్ని బీడ్స్ వేసేసి ఒక చైన్ వేస్తాం లాస్ట్లో. ఓకేనా, చుట్టూ అవుట్లైన్ కింద లీఫ్ షేప్ వచ్చేటట్టు మాత్రమే మనం ఒక సింగిల్ చైన్ మాత్రమే వస్తున్నాము. సింగిల్ థ్రెడ్ అండ్ సింగిల్ చైన్. ఓకేనా, జెరీ థ్రెడ్డే కాబట్టి సింగిల్ థ్రెడ్ సరిపోతుంది. ఓకేనా, బీడ్స్ షుగర్ బీడ్స్ కన్నా కొంచెం పెద్ద సైజ్ ఇవి, కాకపోతే మీకు చూడడానికి మాత్రం షుగర్ బీడ్స్ లాగా కనిపిస్తాయి కానీ కొంచెం పెద్ద సైజ్ ఇవి. ఓకేనా, కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను నేను. ఇలాగా లీఫ్లో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది వర్క్ వచ్చి. అలాగే మీరు డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. ఇవి ఒక 3 లైన్ నేను ఇది డ్రా చేశాను కదా, దీని మీద కొంచెం లాంగ్ వేసుకుంటే మీరు నెక్ దగ్గర ఒక 3 లైన్స్ వేసుకుంటే మీకు డిజైన్ అనేది రెడీ అయిపోతుంది, డ్రెస్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే బ్లౌజ్ మీద కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ కూడా, చాలా రిచ్గా కూడా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఓకేనా, అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా వీడియోకి అయితే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఓకేనా, డిజైన్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అలాగే కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, బీడ్స్ వచ్చి ఇవైతే వెలిసిపోవు, కలర్ అయితే పోవు, బాగానే ఉంటాయి. ఇవి తీసుకోండి. షుగర్ బీడ్స్ కన్నా కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇవి. లేదు షుగర్ బీడ్స్ ఉంటే షుగర్ బీడ్స్తో కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు, అవి కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు లీఫ్ అనేది డ్రా చేయటం కుదరకపోతే జస్ట్ ఒక లైన్ అనేది గీయండి. మీకు బీడ్స్ ఎన్ని అయితే ఎక్కించుకోవాలనుకుంటున్నారో అంత జస్ట్ ఒక లైన్ గీసి మన బీడ్స్ వేసేసి ఒక చైన్ వేస్తాం కదా, బీడ్స్ చుట్టూ ఇలాగా లీఫ్ లాగా కుట్టండి. అంటే బీడ్స్ పక్క నుంచి కాకుండా జస్ట్ ఒక లీఫ్ షేప్ వచ్చేటట్టు మీరు చైన్ అనేది వేసుకోండి. అప్పుడు మీరు డిజైన్ లీఫ్ గీయటం రాకపోయినా మీరు ఈ వర్క్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. ఓకేనా, అర్థమైంది కదా అందరికీ. అలాగే క్లాత్ వచ్చి ఏం క్లాత్ అని అడుగుతున్నారు కదా, వైట్ కలర్ తీసుకోండి, పాప్లన్ క్లాత్, వైట్ కలర్ పాప్లన్ క్లాత్ తీసుకోండి. 2 మీటర్స్ తీసుకుంటే మీకు వర్క్ నేర్చుకోవడానికి సరిపోతుంది. అలాగే నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిల్ తీసుకోండి. 14 నెంబర్ నీడిల్తో మొత్తం వర్క్స్ అని నేర్చుకోవచ్చు. అలాగే బీడ్స్ కుట్టడానికి కూడా నార్మల్ వేరే నీడిల్ ఉంటుంది కదా, ఐరన్ నీడిల్ అంటారు. నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, నేను దానికి డీటెయిల్స్గా పెట్టాను. ఓకేనా, ఐరన్ నీడిల్ ఉంటే ఐరన్ నీడిల్ యూస్ చేయండి. లేదు అనుకుంటే 14 నెంబర్ నీడిల్తో స్ప్రింగ్ కుట్టచ్చు, బీడ్స్ కుట్టచ్చు, థ్రెడ్ వర్క్ చేయొచ్చు, మొత్తం వర్క్స్ అన్ని చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఏ వర్క్ అయినా నేర్చుకోవచ్చు. లేదు మీరు సపరేట్గా బీడ్స్కి ఒక నీడిల్ పెట్టుకుంటాము అనుకుంటే ఐరన్ నీడిల్ తీసుకోండి. దానికైతే నెంబర్ ఏమి ఉండదు, ఐరన్ నీడిల్ అంటే ఇస్తారు బీడ్స్ కుట్టడానికి, స్ప్రింగ్ కుట్టడానికి. స్ప్రింగ్ కుట్టడానికి అయితే ఇంకా సన్నంగా ఉంటుంది ఐరన్ నీడిల్ అని, అది చూసుకోవాలి. ఓకేనా, మనం ఈ 14 నెంబర్ నీడిల్తో కూడా స్ప్రింగ్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. లేదు మీరు సపరేట్గా నీడిల్ పెట్టుకుంటానంటే బీడ్స్ కుట్టడానికి ఒక నీడిల్ తీసుకోండి, ఐరన్ నీడిలే. అలాగే స్ప్రింగ్ కుట్టడానికి ఒక నీడిల్. ఓకేనా, ఇది డిజైన్ అయితే ఇలా వస్తుంది. చాలా సింపుల్ డిజైన్, వర్క్ డిజైన్ గీయటం రాకపోయినా మీరు ఇలాగైతే డిజైన్ చేసుకోవచ్చు. డ్రెస్ మీద ఒక 3 లైన్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది, రెడీమేడ్ డ్రెస్లా ఉంటుందన్నమాట. ఓకేనా, అలాగే ఫ్రెండ్స్, డిజైన్స్ కూడా నేను పెడుతున్నాను కదా, చూడండి, డ్రా చేయండి. 1కి 4 సార్లు వేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేయండి. నేనైతే తప్పకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో చెప్తే నేను అలాంటి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ఓకేనా, ఇలా డిజైన్ అయితే ఇలా వస్తుంది. లాస్ట్లో ఏ లీఫ్కి ఆ లీఫ్కి నాట్ అయితే వేసేసుకోండి. ఓకేనా, దానికి నాట్ వేసేసుకోండి. చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్. మీకు ఓన్లీ చైన్ స్టిచ్ వస్తే మీకు ఈ డిజైన్ అయితే చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు చైన్ స్టిచ్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది కదా, అందరికీ వచ్చేసింది కాబట్టి ఈ డిజైన్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, 1 డేలో మీకు ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇలా లాస్ట్లో ఈ లీఫ్కి ఆ లీఫ్కి నాట్ అయితే వేసేసుకోండి.
ఓకేనా. నాట్ వచ్చి నేను 2 టైప్స్ చెప్పాను, మీకు ఏది ఈజీగా ఉంటే అదైతే యూజ్ చేయండి. అలాగే నేను మధ్యలో లైన్ డ్రా చేశాను కదా, మీకు కావాలంటే బీడ్స్ కుట్టుకోవచ్చు. బీడ్స్ కుట్టి అటు ఇటు అవుట్లైన్ కింద జరీ థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు బీడ్స్ కుట్టే హెవీగా అయిపోతుంది అనుకుంటే బీడ్స్ మానేసి ఇలాగ జరీ థ్రెడ్తోనే 2 లైన్స్ వేసుకోవాలన్నమాట. 2 లైన్స్ వేసుకుంటే కొంచెం లుక్ బాగుంటుంది. 2 లైన్స్ వేసి ఇలాగా డిజైన్ అయితే చేసుకోండి. చాలా సింపుల్ అనమాట. డ్రెస్కి వేసుకు చూడండి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. మరి ఇంకా లైక్ చెప్పితే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలా సింపుల్ డిజైన్ ఇది. జస్ట్ చైన్ స్టిచ్తో మనం సూపర్ డిజైన్ అయితే మనం చేసుకుంటున్నాం. డిజైన్ రాకపోయినా మనం ఈ డిజైన్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఈజీ అనమాట. జరీ థ్రెడ్తో వేసాను. లేదు మీకు వేరే కలర్ ఏదైనా యూజ్ చేస్తానంటే సిల్క్ థ్రెడ్ ఏదైనా యూజ్ చేసుకోండి. లాస్ట్లో నాట్ వేసేసుకోవాలి. ఇంకా లైక్ చెబితే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.